హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇది వచ్చేసి ఏంటంటే డే 4 వీడియో. ఓకేనా. సో మన యూట్యూబ్లో వచ్చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అనబుల్ అయింది కదా. సో దాని నుంచి మనకి ఎంత కమిషన్ జనరేట్ అయిందని చెప్పేసి ఈ రోజు వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ డే 1 నుంచి డే 3 వీడియో ఆల్రెడీ షూట్ చేయడమే జరిగింది. ఒకసారి చూడాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వచ్చే సిరీస్ కూడా వస్తాయి కాబట్టి డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అంటే వీడియోతో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ దానికోసం మీకు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా మన లోగో వచ్చేసి, ఈ లోగో పైన క్లిక్ చేద్దాం. ఓకేనా. క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకుంటే ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటర్ఫేస్ అంతా ఓపెన్ అవడమే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో. ఓకేనా. మీరైతే క్లారిటీ అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ప్రెజెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,264 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్ వచ్చేసి. ఓకేనా. మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు రెవెన్యూ కావాలి కదా. సో దానికోసం ఇక్కడ ఏదైతే అనలిటిక్స్ అయితే ఉందో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు రెవెన్యూ ట్యాబ్ అనేది వస్తుంది. రెవెన్యూ ట్యాబ్ వచ్చిన తర్వాత దాంట్లో మన అఫిలియేట్ ప్రోగ్రామ్కి సంబంధించిన రెవెన్యూ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రెవెన్యూ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకేనా. క్లిక్ చేసుకుంటే గైస్ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాచ్ పేజ్, యాడ్స్, షార్ట్ ఫీడ్స్, మెంబర్షిప్, సూపర్ చాట్, అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా. సో మనకు కావాల్సిన రెవెన్యూ వచ్చేసి ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకు రెవెన్యూ అనేది ఉంటుంది. ఓకేనా. సో దానికోసం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే ఈ విధంగా రావడమే జరుగుతుంది. సో టోటల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్స్ వచ్చేసి 440 క్లిక్స్ అయితే రావడమే జరిగింది. అండ్ దీని నుంచి మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయంటే 70 ఆర్డర్స్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. 70 ఆర్డర్స్ అనేది మనం కంప్లీట్ చేశాము. సో ఎంత వర్త్ గల ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఆర్డర్ చేశాము అంటే అది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో $3,039 వర్త్ గల ప్రొడక్ట్‌కి సంబంధించిన మనం సేల్ చేసినాము. ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఒక ప్రొడక్ట్ వాల్యూ 500 అనుకోండి. ఇంకొక ప్రొడక్ట్ వాల్యూ 1000 అనుకోండి. రెండిటి యొక్క వర్త్ ఎంత 1500 కదా. ఆ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి డాలర్స్, ఇండియన్ కరెన్సీ కాదు. ఓకేనా. $3,000 వర్త్ గల ప్రొడక్ట్స్ మనం సేల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో దానికి మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే ఇక్కడ కనిపిస్తుంది గైస్. ఓకేనా. $49.05 అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇది కాదు యాక్చువల్ రెవెన్యూ వచ్చేసి, ఇది మనకొచ్చే కమిషన్. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటంటే నేను కొన్ని వీడియోస్ చేశాను, లాంగ్ వీడియోస్. సో వాటికి నేను ప్రొడక్ట్స్ యాడ్ చేయడమే జరిగింది. సో దాని నుంచి వ్యూవర్స్ పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కమిషన్ రూపంలో జనరేట్ అవుతుంది. సో రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం, రెగ్యులర్గా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఒకసారి దీన్ని ఐఎన్ఆర్‌లో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ 49.05 కదా ఐఎన్ఆర్. ఇక్కడ వచ్చేసి 49.05. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి 4,307 రూపీస్ అనేది మనకేంటంటే కమిషన్ రూపంలో రావడమే జరిగింది. సో ప్రైస్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనం 100 రూపీస్ తీసేసినా కానీ 4,200 రూపీస్ అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ చేయడమే జరిగింది. ఓకేనా. సో మీరు కూడా గైస్ ఈ విధంగా ఏం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. సో అంతేకాకుండా మీరు ఏంటంటే మీ ఛానల్ ఈ విధంగా 10,000+ సబ్స్క్రైబర్స్ని మీరు గ్రో చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా, మీరు కింద కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా కంప్లీట్ చేసుకొని మీరు కూడా నా విధంగా ఏంటంటే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.